హలో అండ్ వెల్కమ్ టు ది డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. మన అనాలిసిస్లో మనం డిస్కస్ చేస్తున్నటువంటి మొదటి ఆర్టికల్ వచ్చేసి ఈరోజు దిస్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ గ్రూప్ వన్ టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ ఏదైతే సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ ఉందో పేపర్ 5లో ఇస్రో ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ అనేటువంటి టాపిక్ సంబంధించి ఇది మెయిన్స్లో ఉపయోగపడుతుంది. అలాగే ప్రిలిమ్స్లో కూడా ఉపయోగపడుతుంది సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్కి సంబంధించి. ఇక టాపిక్లోకి వెళ్తే 4 IAF పైలట్స్ నేమ్డ్ యాజ్ పాసిబుల్ గగన్యాన్ క్రూ. 4 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ని అనౌన్స్ చేసింది. ఎవరు ఈ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ అంటే గగన్యాన్ క్రూ. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ని 2025లో ఇస్రో కండక్ట్ చేయబోతుంది. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అంటే హ్యూమన్స్ని మనుషులని స్పేస్లోకి పంపించేటువంటి ప్రోగ్రామ్. ఇట్ ఈస్ ప్యూర్లీ అ డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్. మన క్యాపబిలిటీని టెస్ట్ చేసుకునేటువంటి డెమో ప్రోగ్రామ్. వెదర్ ఇండియా ఈజ్ క్యాపబుల్ ఆఫ్ సెండింగ్ ఆస్ట్రోనాట్స్ టు స్పేస్ ఆర్ నాట్. అంటే ఇంతకుముందుకు అన్మ్యాన్డ్ స్పేస్ ఫ్లైట్స్ మనం చేసినాం, మ్యాన్డ్ స్పేస్ ఫ్లైట్స్ని ఇండియా చేయగలుగుతుందా లేదా, దాని నుంచి వచ్చేటువంటి ఎక్స్పీరియన్స్ తోటి ఫ్యూచర్లో దీన్ని స్కేలప్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక డెమో ప్రోగ్రామ్. ఈ డెమో ప్రోగ్రామ్ పేరు వచ్చేసి గగన్యాన్. గగన్యాన్ అంటే హ్యూమన్ డెమాన్స్ట్రేషన్ స్పేస్ ఫ్లైట్. ఇది 2025లో ఈ స్పేస్ ఫ్లైట్ని ఇస్రో కండక్ట్ చేయబోతుంది. దానికోసం ద ఇస్రో హ్యాస్ అనౌన్స్డ్ ద పాసిబుల్ గగన్యాన్ క్రూ. 4 పాసిబుల్ గగన్యాన్ క్రూని అనౌన్స్ చేసింది నిన్న తిరువనంతపురంలో ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఆ 4 పైలట్స్ IAF పైలట్స్ వచ్చేసి గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ అండ్ వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా. వీళ్ళంతా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన క్రూ. ఈ క్రూకి ఇనిషియల్గా ట్రైనింగ్ యాజ్ ఆల్వేస్ రష్యా ట్రైన్ చేసింది వీళ్ళని. ఇనిషియల్ ట్రైనింగ్ రష్యా చేసింది. ఆ తర్వాత వీళ్ళకి ఇప్పుడు ట్రైనింగ్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీ బెంగళూరులో ప్రజెంట్ దే ఆర్ అండర్ గోయింగ్ ట్రైనింగ్ అన్నట్టు. ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీ ఎస్టాబ్లిష్డ్ బై ఇస్రో ఇన్ బెంగళూరు. ఇక్కడ ట్రైన్ అవుతున్నారు వీళ్ళు. అయితే నిన్న మనం డిస్కస్ చేసినాం 3 ఇస్రో ఫెసిలిటీస్ని కూడా మోడీ ఇనాగ్రేట్ చేసిండు. దీంతో పాటు ఆ మూడింటిని కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్స్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు. ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీతో పాటు బెంగళూరులో వేసినటువంటి ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీ యొక్క పర్పస్ ఏంటంటే ఈ ఆస్ట్రోనాట్స్ ఫ్యూచర్ ఆస్ట్రోనాట్స్ని ట్రైన్ చేస్తుంది. ఆస్ట్రోనాట్స్ అంటే మనకు తెలుసు కదా, స్పేస్లోకి వెళ్ళే వాళ్ళని మనం ఆస్ట్రోనాట్స్ అంటాం. ఎస్, ఇక్కడ నిన్న 3 అదర్ ఒక ఇస్రో ఫెసిలిటీస్ని కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇనాగ్రేట్ చేశారు. ఆల్రెడీ నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసినాం. ఒకటి ట్రైసోనిక్ విండ్ టన్నెల్ ఎట్ ద విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, ఇంటిగ్రేషన్ ఫెసిలిటీస్ ఫర్ ద పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎట్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట, అండ్ సెమీ క్రయోజెనిక్ ఇంటిగ్రేటెడ్ ఇంజన్ అండ్ స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీ ఎట్ ద ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ మహేంద్రగిరి తమిళనాడు. ఇవి మీ 3 ఫెసిలిటీస్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రిలిమ్స్లో ఇది మోస్ట్ లైక్లీ అడిగేటువంటి క్వశ్చన్ ఇది. ఈ ట్రైసోనిక్ విండ్ టన్నెల్లో ఫ్యూచర్ రాకెట్ టెక్నాలజీని టెస్ట్ చేయడానికి, నెక్స్ట్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ప్రజెంట్ మనం ఫర్ ఇయర్ 6 మాత్రమే మనం చేయగలుగుతున్నాము, దాన్ని 15కి పెంచడానికి. నెక్స్ట్ ఇక్కడ క్రయోజెనిక్ టెక్నాలజీకి సంబంధించి మహేంద్రగిరిలో ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్లో ఈ సైట్ సెమీ క్రయోజెనిక్ ఇంటిగ్రేటెడ్ ఇంజన్ అండ్ స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీని, ఈ 3 ఫెసిలిటీస్ని ప్రైమ్ మినిస్టర్ మోడీ నిన్న ఇనాగ్రేట్ చేశాడు. దాంతోపాటు మనకు ఇంకోటి గుర్తుంచుకోవాలి, ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీ ఎక్కడ ఉంది, ఇస్రో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసిందంటే బెంగళూరులో ఎస్టాబ్లిష్ చేసినట్టుగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఇవి చాలా ముఖ్యమైనది. నెక్స్ట్ వచ్చేసి గగన్యాన్ గురించి చూసినట్టయితే గగన్యాన్ అనేటువంటిది ఇట్స్ డెసిగ్నేటెడ్ టు డెమాన్స్ట్రేట్ ఇండిజినియస్ క్యాపబిలిటీ టు అండర్టేక్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ టు లో ఎర్త్ ఆర్బిట్. లో ఎర్త్ ఆర్బిట్లోకి హ్యూమన్ని పంపించే క్యాపబిలిటీని డెమాన్స్ట్రేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ మనం తీసుకున్నాం. 2025లో జరగబోతుందని చెప్పినాం. మనకి ఆర్బిట్లు కూడా గుర్తుంచుకోవాలి. ఒకటి మీడియం ఎర్త్ ఆర్బిట్, లో ఎర్త్ ఆర్బిట్లోకి పంపిస్తున్నాం మనం ఈ స్పేస్ క్రూని ఇప్పుడు గగన్యాన్ ద్వారా. నెక్స్ట్ సన్ సింక్రనస్ ఆర్బిట్, జియో స్టేషనరీ ఆర్బిట్స్ అని మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ ఉంటాయి. ఈ ఆర్బిట్స్లో మనం గగన్యాన్ ద్వారా పంపించేటువంటి క్రూని ఏ ఆర్బిట్లోకి పంపిస్తున్నాం, లో ఎర్త్ ఆర్బిట్లోకి పంపిస్తున్నాం. ఇటీవల గ్రూప్ 1లో అడగడం జరిగింది ఒక లాంచ్కి సంబంధించి ఎక్కడ ఏ ఆర్బిట్లోకి పంపించినామని. ఇది లో ఎర్త్ ఆర్బిట్లోకి పంపిస్తున్నాం ఈ గగన్యాన్కి సంబంధించినటువంటి క్రూని. ఇది సస్టైన్డ్ ఇండియన్ హ్యూమన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్కి
ఇది దారితీస్తుంది. అంటే ఇది ఓన్లీ డెమో ప్రోగ్రామ్. ఆ తర్వాత కంటిన్యూస్గా మనం హ్యూమన్స్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్, అంటే హ్యూమన్స్ని స్పేస్లోకి పంపించడానికి, ఈవెన్ మార్స్, ఈవెన్ మూన్ మీదకి పంపించడానికి, ఈవెన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మన సొంతంగా కన్స్ట్రక్ట్ చేసేసి దానిపైన కూడా పంపించడానికి సంబంధించి మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది ఈ గగన్యాన్ ద్వారా. అంటే ఇట్ ఈస్ ఎ డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్. ఇట్ హెల్ప్స్ టు సస్టైన్డ్ ఇండియన్ హ్యూమన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్. భవిష్యత్తులో చేపట్టబోయే హ్యూమన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్కి ఈ గగన్యాన్ అనేటువంటిది యూజ్ అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇది డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్ అని కూడా గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ. మనం డిస్కస్ చేయబోయేటువంటి ఈ టాపిక్ వచ్చేసి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన టాపిక్. ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఉపయోగపడే టాపిక్, అలాగే గ్రూప్ 2 జనరల్ స్టడీస్ కూడా ఉపయోగపడుతుంది. ఇండియా టు హ్యావ్ ఇట్స్ ఓన్ స్పేస్ స్టేషన్ బై 2035 సేస్ మోడీ. ఇండియా తన సొంత స్పేస్ స్టేషన్ని 2035 వరకు కన్స్ట్రక్ట్ చేయబోతుందని చెప్పేసి మోడీ నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. ఎక్కడ? తిరువనంతపురంలో 4 ఆస్ట్రోనాట్స్ నేమ్స్ రివీల్ చేసిన సందర్భంగా ఇది కూడా రివీల్ చేయడం జరిగింది. ఎస్, ఇండియా వుడ్ వన్స్ అగైన్ గో టు ద మూన్ అండ్ బ్రింగ్ బ్యాక్ శాంపుల్స్ ఫ్రమ్ ది లూనార్ సర్ఫేస్. ఈ లూనార్ సర్ఫేస్, చంద్రుని సర్ఫేస్ నుంచి శాంపుల్ కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఉంది ఇండియా అనేటువంటిది. అంటే మూన్ పైకి పంపడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ ఆల్సో ద ఇస్రో హ్యాస్ ప్లాన్స్ టు లాంచ్ ఏ వీనస్ మిషన్. వీనస్ పైకి కూడా ఒక మిషన్ లాంచ్ చేసేటువంటి ఉద్దేశము ఉంది. అయితే దిస్ టైమ్ ఇండియా ఈజ్ గోయింగ్ టు యూజ్ ఇట్స్ ఓన్ స్పేస్ క్రాఫ్ట్. తన సొంత స్పేస్ క్రాఫ్ట్ని యూజ్ చేసుకొని ఈ ఎక్స్పెరిమెంటు చేయబోతుంది. ఆఫ్టర్ 40 ఇయర్స్ తర్వాత మళ్ళీ స్పేస్లోకి మనిషిని పంపించేటువంటి ఆలోచన చేస్తుంది సొంత స్పేస్ క్రాఫ్ట్ని యూజ్ చేసుకొని. అంటే ఇంత ముందుకు 1984లో మన దేశానికి సంబంధించినటువంటి రాకేష్ శర్మ స్పేస్లోకి వెళ్ళడం జరిగింది. కానీ అప్పుడు అతను వెళ్ళినటువంటి రాకెట్ వచ్చేసి సోయజ్ 11. అది రష్యా సహకారంతో అతను స్పేస్ ఫ్లైట్ చేయడం జరిగింది. రష్యా మనకు చాలా విధాలుగా డిఫెన్స్ ప్లస్ స్పేస్ సెక్టార్లో చాలా హెల్ప్ఫుల్గా ఉండేది. కానీ దిస్ టైం వచ్చేసి మనం వీఆర్ నాట్ టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ ఎనీ నేషన్ ఆర్ ఫ్రమ్ ఎనీ స్పేస్ ఏజెన్సీ. దిస్ టైమ్ ద టైమ్ ఈజ్ అవర్స్. ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్డ్, నేను చదువుతున్నా దాన్ని. దిస్ టైమ్ ఈజ్ అవర్స్, ద కౌంట్ డౌన్ ఈజ్ అవర్స్ అండ్ రాకెట్ ఈజ్ ఆల్సో అవర్స్ అని చెప్పేసి మోడీ అనౌన్స్ చేశాడు. స్పేస్ ఫ్లైట్ కోసం మన రాకెట్ ఉపయోగిస్తున్నాం, మన టైము, మన కౌంట్ డౌన్ అని చెప్పేసి. అయితే ఇప్పటివరకు 2 స్పేస్ స్టేషన్లు మాత్రం ఆపరేషన్లో ఉన్నాయి. ఒకటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, ఇంకొకటి చైనాది తియాంగాంగ్ స్పేస్ స్టేషన్. 2 మాత్రమే ఆపరేషన్లో ఉన్నాయి. మనది 2035లో లాంచ్ చేసినట్టయితే మనదొక స్పేస్ స్టేషన్ అవుతుంది. అది లాంచ్ చేసినప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేటువంటి ఆర్టికల్ వచ్చేసి ఎకానమీకి సంబంధించింది, పేపర్ 4th గ్రూప్ 1లో. అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఎకానమీ పార్ట్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ ఇది. హెచ్సిఈఎస్ ఫుల్ రిజల్ట్స్ టు బి అవుట్ బై జూన్. హెచ్సిఎస్ అంటే హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే. ఈ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అనేది ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఈ సర్వే కండక్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ సర్వే 2011-12లో జరిగింది, హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే. ఆ తర్వాత 2017-18లో సర్వే జరిగినప్పుడు కూడా రిజల్ట్స్ని అవుట్ చేయలేదు. ఎందుకంటే ఆ డేటా సరిగా లేదని చెప్పేసి, ఆ మిస్లీడింగ్ డేటా ఉందని చెప్పేసి ఆ రిజల్ట్స్ని బయటికి ఇవ్వలేదు. నెక్స్ట్ ఇప్పుడు చేసినటువంటి సర్వే వచ్చేసి 2022 నుంచి 23, 2022 ఆగస్ట్ నుంచి 2023 జూలై మధ్యలో కండక్ట్ చేసినటువంటి హౌస్ హోల్డ్ సర్వే. ఈ సర్వే చేసేది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతుంది. ఈ సర్వే యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే కన్జంప్షన్ ప్యాటర్న్స్ ఎట్లా ఉన్నాయి, అంటే ప్రజల యొక్క కన్జంప్షన్ అంటే వినియోగ పద్ధతులు ఎలా ఉన్నాయని చెప్పేసి ఇది చెప్తుంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి సర్వే వచ్చేసి ఓన్లీ ఇట్ ఈజ్ ఏ శాంపుల్ సర్వే. ఫుల్ సర్వే వచ్చేసి 2000 అంటే జూలై వరకు కంప్లీట్ అవుతుంది, ఇంకో 3 months అప్రాక్సిమేట్లీ. దాని యొక్క రిజల్ట్స్ వచ్చేసి మనకి ఎర్లీ 2025లో అవైలబుల్ ఉంటాయి. దాని తర్వాత మనం కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్ ప్రైస్ మార్చుకునే అవకాశం ఉంటుంది. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కూడా
మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సర్వే ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం బేస్ ఇయర్ గురించి మనకు తెలుసుగా, జీడిపి కౌంట్ చేయడానికి బేస్ ఇయర్ ఉంటుంది, అదేవిధంగా ఇన్ఫ్లేషన్ కౌంట్ చేయడానికి కూడా బేస్ ఇయర్ ఉంటుంది. ఈ 2 బేస్ ఇయర్స్ని ఎప్పటికప్పుడు మార్చుకోవడం జరుగుతుంది. వన్స్ ఈ ఫైనల్ రిజల్ట్స్ వచ్చినాక ఈ రెండింటి యొక్క బేస్ ఇయర్ కూడా మార్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ సర్వే ఫైండింగ్స్ వల్ల తెలిసిన ఏంటంటే కన్సంప్షన్ ప్యాటర్న్ ఎట్లా ఉంది ప్రజలది, వాళ్ళు ఏ వస్తువుల మీద వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అయితే ఇప్పుడు చేసినటువంటి సర్వేలో 405 ఐటమ్స్ని వాళ్ళు సర్వే చేశారు. సర్వే ఐటమ్స్లో 405 ఉండే. 2011-12లో వచ్చేసి ఓన్లీ 347 ఐటమ్స్ కన్సంప్షన్ ప్యాటర్న్ చూస్తే ఇప్పుడు వచ్చేసి 405 ఉన్నాయి. కాబట్టి ఈ సర్వేని ప్రీవియస్ సర్వేని కంపేర్ చేయొద్దని చెప్పేసి ఎకనామిస్టులు చెప్తున్నటువంటి విషయం. ఇప్పుడు ఎన్ని సర్వే ఏ కన్జంప్షన్కి సంబంధించి కన్జంప్షన్కి సంబంధించి డీటెయిల్స్ తీసుకున్నారు. 405 ఐటమ్స్ యూటిలైజేషన్ ఎలా ఉంది ప్రజలదని చెప్పేసి. ప్రీవియస్లీ ఓన్లీ 347 ఉండే. ఇది కూడా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఉపయోగపడుతుంది. ఇప్పుడు 405 హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వేలో 405 ఐటమ్స్ సంబంధించినటువంటి సర్వేని చేయడం జరిగింది. ఈ సర్వేల ద్వారా మనకు రివీల్ అయినాయి. మనకు ఇక్కడ ఈ గ్రాఫ్స్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్యామిలీస్ ఇన్ నార్త్ ఈస్ట్ అండ్ సదరన్ స్టేట్స్ స్పెండ్ మోర్ ఆన్ యావరేజ్. ఈ యావరేజ్ కనుక తీసుకుంటే ఇది సదరన్ పార్ట్, ఇది నార్త్ ఈస్ట్ పార్ట్, ఈ రెండు కూడా హయ్యెస్ట్ కన్జంప్షన్ని, స్పెండింగ్ మోర్ ఉంది. అంటే ఇక్కడ డెవలప్మెంట్ మోర్ ఉన్నట్టే. ఆన్ అన్ యావరేజ్ 7,500 ఉంది వీళ్ళ మంత్లీ ఎక్స్పెండిచర్ వచ్చేసి. ఇక్కడ నార్త్ అండ్ వెస్ట్ వచ్చేసి చాలా నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో ఉన్నాయి, 6,500 వచ్చేసి. థర్డ్ వచ్చేసి ఈస్టర్న్ ఇండియా వచ్చేసి ఓన్లీ 5,000 యావరేజ్ ఎక్స్పెండిచర్ ఉంది. అప్రాక్సిమేట్ ఫిగర్స్ ఏవి, ఎగ్జాక్ట్ ఫిగర్స్ కావు. అంటే మనకు ప్రిలిమ్స్లో అడగవచ్చు. ఇక్కడ ఆల్ ఇండియా చూసుకున్నట్టయితే ఇది సౌత్ని తీసేసి ఇచ్చినటువంటిది. ఇక్కడ పైన చూపించినటువంటి బార్ ఏమో అర్బన్, కిందిదేమో రూరల్ అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీకు ప్రిలిమ్స్లో కూడా క్వశ్చన్ రావచ్చు, లేదా గ్రూప్ 2 ఎకానమీలో కూడా రావచ్చు. ఫ్యామిలీస్ ఇన్ నార్త్ ఈస్ట్ అండ్ సదరన్ స్టేట్స్ స్పెండ్ మోర్ ఆన్ యావరేజ్. యావరేజ్గా ఈ కింది ఏ ప్రాంతాలు ఎక్కువ స్పెండ్ చేస్తున్నాయని చెప్పేసి యావరేజ్ స్పెండింగ్ ఎక్కువ, మంత్లీ స్పెండింగ్ ఎక్కువ ఎక్కడ ఉంది అంటే సౌత్లో అండ్ నార్త్ ఈస్ట్లో ఎక్కువ ఉంది. దీన్ని బట్టి 2 డెవలప్డ్ ఏరియాలని మనం అర్థం చేసుకోవచ్చు. నార్త్లో, వెస్ట్లో తక్కువ ఉంది. ఈ నార్త్లో వెస్ట్తో పోలిస్తే వెస్ట్లో కొంచెం ఎక్కువ ఉంది, నార్త్లో దానికంటే తక్కువ ఉంది. ఫస్ట్ ప్లేస్లో సౌత్ అండ్ నార్త్ ఈస్ట్ పార్ట్లు ఉన్నాయి. సెకండ్ వచ్చేసి వెస్ట్ ఉంది, ఆ తర్వాత నార్త్ ఉంది, ఈస్ట్ వచ్చేసి లాస్ట్ ఉంది. అంటే కన్సంప్షన్ ప్యాటర్న్ చూసినట్టయితే మనకు డెవలప్మెంట్ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి మనం మిగతా విషయాలు కూడా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రిలిమ్స్లో ఈ విధంగా అడగవచ్చు. ఈ కన్సంప్షన్, యావరేజ్ కన్సంప్షన్ ఎక్కువగా ఉన్న స్టేట్లను అసెండింగ్ ఆర్డర్లో, డిసెండింగ్ ఆర్డర్లో పెట్టమని కూడా అడగవచ్చు. ఈ సర్వేలో తెలిసినటువంటి ఇంకొక విషయం ఏంటంటే రూరల్ అర్బన్ గ్యాప్స్ ఇన్ మంత్లీ ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ హ్యావ్ కమ్ డౌన్ ఇన్ ఇండియా. అంటే మంత్లీ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్లో రూరల్కి అర్బన్కి ఉన్నటువంటి గ్యాపు ఇట్ వాజ్ హైయెస్ట్ ఇన్ ద ఇయర్ 2004-05లో హైయెస్ట్ ఉండే రూరల్ అర్బన్ గ్యాప్ వచ్చేసి. అది కంటిన్యూస్గా తగ్గుకుంటూ వస్తుంది. 2011-12 వరకు బాగా తగ్గింది. కానీ ఆ తగ్గుడు అనేటువంటిది 2011-12 నుంచి 2020-23 వరకు చాలా ఫాస్ట్గా డిక్లైన్ అయింది. ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో, అంటే అర్బన్కి రూరల్కి ఉన్నటువంటి గ్యాప్ మనకి ఇక్కడ ఈ గ్రాఫ్లో చూపించడం జరిగింది. అర్బన్కి రూరల్కి ఉన్నటువంటి గ్యాప్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్లో, ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్లో 2004-05లో చాలా ఎక్కువ గ్యాప్ ఉంది. అంటే అర్బన్ ఏరియాస్ ఎక్కువ కన్సంప్షన్ ఉంది, రూరల్ ఏరియాస్ ఇక్కడ చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. థిక్ బార్ అనేటువంటిది అర్బన్, ఇదేమో లైట్ బార్ అనేటువంటిది రూరల్ రిప్రజెంట్ చేస్తుంది. ఎప్పుడైనా అర్బన్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది, రూరల్ది తక్కువ ఉంది. ఈ గ్యాపు చాలా హెవీగా ఉంది. 2004-05లో చాలా ఎక్కువ గ్యాప్ ఉండే అర్బన్కి రూరల్కి. అది స్లోలీ ఇట్ హ్యాస్ కమ్ డౌన్. ఇక్కడ 2004-05 నుంచి 2011-12 వరకు తగ్గినప్పుడు కూడా కొంచెం స్టీప్గా లేదు, ఇది చాలా స్లోగా గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ వచ్చింది. కానీ ఇక్కడ నుంచి 2011-12 నుంచి చాలా డ్రాస్టిక్గా తగ్గింది. ఇక్కడ మనకు గ్రూప్ 1 ఎకానమీకి సంబంధించినటువంటి మెయిన్స్ ఆన్సర్ చేసే సందర్భంలో ఇలాంటి గ్రాఫ్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత యావరేజ్ మంత్లీ ఎక్స్పెండిచర్ ట్రిపుల్డ్ ఇన్ లాస్ట్ డికేట్. ఇక 1999 నుంచి 2022-23 తీసినట్టయితే యావరేజ్ మంత్లీ ఎక్స్పెండిచర్ చూస్తే 90స్లో 486 ఉండే రూరల్లో, అది ఇక్కడికి వచ్చేసరికి 2022-23కి వచ్చేసరికి 3,860 రూపీస్ అయింది. అంటే ఆల్మోస్ట్ 8 టైమ్ ఇంక్రీజ్ అయింది రూరల్ ఏరియాలో. ఇక్కడ గ్రీన్గా చూపించింది రూరల్ ఏరియా, ఇక్కడ ఆరెంజ్లో చూపించింది అర్బన్ ఏరియా. అంటే 90s నుంచి 2022-23కి వచ్చేసరికి 8 టైమ్స్ ఇంక్రీజ్ అయింది యావరేజ్ మంత్లీ ఎక్స్పెండిచర్. ఇక్కడ అర్బన్ ఏరియా చూసినట్టయితే
855 నుంచి 6521 ఆల్మోస్ట్ 7 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. ఏది యావరేజ్ మంత్లీ ఎక్స్పెండిచర్. ఈ గ్రాఫ్స్ని కనుక మనం యూజ్ చేసుకుంటే యావరేజ్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఏ విధంగా మారింది, రూరల్ అర్బన్లో ఎలా ఉంది, డిఫరెంట్ రీజియన్స్లో ఎలా ఉంది, నార్త్ సౌత్, నార్త్ ఈస్ట్, వెస్ట్ ఈస్ట్, టోటల్ ఓవరాల్ ఇండియాలో ఎట్లా ఉంది, అర్బన్ రూరల్ గ్యాప్ ఎట్లా ఉంది మంత్లీ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్లో. అదేవిధంగా ఓవర్ ద పీరియడ్ 90s నుంచి, అంటే ఆర్థిక సంస్కరణలు పెట్టినప్పటి నుంచి మనకు మెయిన్స్లో క్వశ్చన్ అడగవచ్చు, పోస్ట్ ఎకనామిక్ రిఫార్మ్స్లో మంత్లీ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఎట్లా ఇంప్రూవ్ అయిందని చెప్పడానికి కూడా మనకి ఈ గ్రాఫ్ యూజ్ అవుతుంది. ఈ గ్రాఫ్స్ను కనుక మనం మెయిన్స్ ఆన్సర్లో కనుక మనం రిప్రజెంట్ చేసినట్టయితే, అంటే గ్రోత్ ట్రాజెక్టరీ ఎట్లా ఉంది ఇండియాలో పోస్ట్ లిబరలైజేషన్ అని చెప్పేసినప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది దీనికి సంబంధించినటువంటి విషయాలు. ఇది హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అనేది ఎవ్రీ 5 yearsకి ఒకసారి చేయడం జరుగుతుంది. ఇది లాస్ట్ టైం 2011-12 చేసారు. ఆ తర్వాత 2017-18లో చేసిన సర్వే రిజల్ట్స్ బయటికి ఇవ్వలేదు. చేసేటువంటి మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. మొత్తం టోటల్ 405 సంబంధించినటువంటి వస్తువులకు సంబంధించినటువంటి కన్జంప్షన్ ప్యాటర్న్ ఎలా ఉందని చెప్పేసి తీసుకున్నారు. ఇంతకుముందుకు 347 ఐటమ్సే ఉండే. కంప్లీట్ సర్వే కాదు, ఇది కేవలం శాంపిల్ సర్వే మాత్రమే. 23rd ఇది జూలై వరకు ఈ సర్వే కంప్లీట్ అవుతుంది. కానీ 2025లో మాత్రం మనకి ఈ సర్వే రిజల్ట్స్ అందుబాటులో ఉంటాయి. వన్స్ ఈ సర్వే పూర్తయిన తర్వాత కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఇన్ఫ్లేషన్ని కౌంట్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఇండెక్స్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, అది కానీ జీడిపిని కౌంట్ చేయడానికి వాడే పద్ధతులు కానీ వాటి బేస్ ఇయర్స్ కానీ మారవలసి వస్తుంది. అప్పుడు బేస్ ఇయర్ కూడా మారుస్తారు. బేస్ ఇయర్ ఏందో మీరు స్టాటిక్ పార్ట్లో మీరు తెలుసుకోవచ్చు. ఇది నెక్స్ట్ ఈ గ్రాఫ్స్ చూస్తే మనకి సౌత్లో ఏ విధంగా ఉంది కన్జంప్షన్ ఎక్స్పెండిచరు, అదేవిధంగా నార్త్ డిఫరెంట్ రీజియన్స్లో ఎలా ఉందనేది మనకి ఈ గ్రాఫ్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మెయిన్స్కి ఉపయోగపడుతుంది ఈ గ్రాఫ్స్. అదేవిధంగా రూరల్ అర్బన్ డివైడ్ ఏ విధంగా ఉంది, ఈ గ్యాప్ అనేటువంటిది నేరో అవుతుంది ఓవర్ ద ఇయర్స్ అని చెప్పేసి కూడా మనం ఈ గ్రాఫ్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓవర్ ద పీరియడ్ 90s నుంచి పోస్ట్ లిబరలైజేషన్ ఎలా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ పెరిగింది, రూరల్లో ఏ విధంగా పెరిగింది, అర్బన్లో ఏ విధంగా పెరిగింది, కొంచెం మోర్ ఆర్ లెస్ రూరల్ అండ్ అర్బన్లో ఈక్వల్గా పెరిగింది. సో గ్యాప్ స్టిల్ ఎగ్జిస్ట్. ఇక్కడ 6521 ఉంది, ఇక్కడ రూరల్లో 3860 ఉంది. గ్యాప్ ఉన్నప్పుడు కూడా ఆ గ్యాప్ నేరో డౌన్ అవుతుందని చెప్పేసి మనం ఈ గ్రాఫ్ ద్వారా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ డిస్కస్ చేయబో ఆర్టికల్ వచ్చేసి ఇది ఎకానమీకి సంబంధించి పావర్టీ టాపిక్కి సంబంధించి చాలా ముఖ్యమైనది. ఇది మెయిన్స్లో మీరు ఈ ఆర్టికల్కి సంబంధించినటువంటి ఇక్కడ ఏదైతే స్టాటిస్టిక్స్ ఇచ్చారో దాన్ని యూజ్ చేసుకుంటే మీరు బెటర్ మార్క్స్. ఇది చాలా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. ఎస్బీఐ చేసినటువంటి దీనికి చాలా అథెంటిసిటీ ఉంటుంది, డేటా అక్యురేట్గా ఉండేటువంటి అవకాశం ఉంది. మోరార్లెస్ సెన్సెస్ ద్వారా వచ్చిన డేటాని మనం ఫైనల్గా తీసుకుంటాం. ఇప్పుడు సెన్సెస్ లేవు కాబట్టి మనం ఈ డేటా మీదనే రిలై అవుతాం పావర్టీ ఎస్టిమేషన్స్ కోసం. 2021లో కనుక సెన్సెస్ అయితే అప్పుడు సెన్సెస్ అయిన తర్వాత వచ్చేటువంటి డేటా అక్యురేట్గా ఉంటుంది. బట్ అప్పటి వరకు మనం మెయిన్స్ ఆన్సర్ రాయడానికి ఈ డేటాని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎస్బీఐ అనేటువంటిది లార్జెస్ట్ నెట్వర్క్ ఉన్నటువంటి బ్యాంక్ కాబట్టి అది చేసిన సర్వే సైంటిఫిక్గా ఉంటుంది. ఇది అథెంటిక్ ఇన్ఫర్మేషన్గానే మనం భావించాలి. ఇక్కడ ఏమంటుంది, ఎస్బీఐ రికార్డ్స్ పావర్టీ లెవెల్స్ బిట్వీన్ 4 and 5% ఉంటుంది. స్పెండింగ్ ఆన్ ఫుడ్ ఐటమ్స్ డ్రాప్స్. అంటే ఇండియాస్ పావర్టీ చాలా కన్సిడరబుల్ లెవెల్కి తగ్గిపోయింది. ఓన్లీ 1950sలో 50% దాకా ఉన్నటువంటి పావర్టీ ఇప్పుడు 4 to 5%కి పడిపోయింది. అండ్ స్పెండింగ్ ఆన్ ఫుడ్ ఐటమ్స్ ఆల్సో డ్రాప్స్. ఫుడ్ ఐటమ్స్ మీద స్పెండింగ్ కూడా డ్రాప్ అయింది. అంటే ఫుడ్ కాకుండా ఇంకా అదర్ డ్యూరబుల్స్ మీద ఖర్చు పెడుతున్నారు ప్రజలు. అంటే ఫుడ్ మీద ఎక్స్పెండిచర్ తగ్గించారంటే దాని అర్థం వాళ్ళ ఆదాయం తగ్గినట్టు కాదు, వాళ్ళ ఇన్కమ్ చాలా ఎక్కువ పెరిగి వాళ్ళ ఫుడ్ మీద తగ్గించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఫుడ్ ఐటమ్స్ మీద వాళ్ళ ఎక్స్పెండిచర్ తగ్గిందంటే అదర్ ఐటమ్స్ మీద వాళ్ళు పెట్టేటువంటి ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువగా పెరిగిందని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఇది కూడా డెవలప్మెంట్కి ఇండికేషన్. అయితే ఇక్కడ రూరల్ పావర్టీ లెవెల్స్ కనుక చూస్తే 2022-23లో ఇది ఈ సర్వే తర్వాత వచ్చింది. అది హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే తర్వాత చేసినటువంటి సర్వే. 2022-23లో 2011-12లో మన పావర్టీ వచ్చేసి రూరల్ పావర్టీ వచ్చేసి 25.7% ఉంది. అది నా 22-23లో రూరల్ పావర్టీ 7.27కి డ్రాప్ అయిపోయింది. అదేవిధంగా అర్బన్ పావర్టీ వచ్చేసి 13.7% ఉంది 2011-12లో. నౌ ఇట్ హ్యాస్ డ్రాప్ టు 4.6%. మొత్తం నేషనల్ యావరేజ్గా తీసినట్టయితే 4 నుంచి 5% మాత్రమే ఉంటుంది. సెన్సెస్ వచ్చిన తర్వాత 2021 సెన్సెస్ ఇంకా జరగలేదు. 2021 సెన్సెస్ వచ్చిన తర్వాత ఇంకా ఇది తగ్గొచ్చు అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే
రూరల్ అర్బన్ పాపులేషన్ కంపోజిషన్ డిఫరెంట్గా ఉంటుంది. సెన్సెస్ వచ్చిన తర్వాత ఎంత రూరల్ పాపులేషన్ ఉంది, ఎంత అర్బన్ పాపులేషన్ ఉందని చెప్పేసి మనకు తెలిసిపోతుంది. దాంతోపాటు పావర్టీ కూడా కరెక్ట్గా ఎస్టిమేట్ చేయొచ్చు. బట్ ఎస్బీఐ ఏమంటుంది, ఇప్పుడు ఇచ్చింది ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ అక్యురేట్ డేటానే, ఇంకా కొంచెం అర్బన్ పావర్టీ ఇంకా తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నది. నెక్స్ట్ ఇక్కడ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫుడ్ మీద పెట్టే స్పెండింగ్ తగ్గింది కాబట్టి సిపిఐలో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ దేనికి యూజ్ చేస్తామంటే ద్రవ్యోల్బణం కొనడానికి, ఇన్ఫ్లేషన్ కొలవడానికి మనం సిపిఐని వాడతాం. ఈ సిపిఐలో ఫుడ్ వెయిటేజ్ 47.8% ఉండే 2011-12లో. ఇది ప్రజెంట్ ఎస్బీఐ 42.8% వెయిటేజ్ ఇచ్చింది. అంటే ఫుడ్ మీద పెట్టే ఖర్చు తగ్గుతుంది కాబట్టి దాని వెయిటేజ్ కూడా తగ్గాలి. 47.8% ఉండే 2011-12లో సిపిఐలో ఫుడ్ యొక్క వెయిటేజ్. ఫుడ్ ఉంటుంది, అదర్ డ్యూరబుల్స్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో. ఫుడ్ వెయిటేజ్ ఆల్మోస్ట్ 42.8% ఉంది, 47.8% ఉండే కాబట్టి ఫుడ్ యొక్క ధరలు పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరిగేది. ఇప్పుడు ఫుడ్ మీద పెట్టేటువంటి ఖర్చు తగ్గించినాం కాబట్టి దాని యొక్క వెయిటేజ్ కూడా తగ్గించాలని చెప్పేసి 42.8% వెయిటేజ్ మాత్రమే ప్రజెంట్ ఫుడ్ ఐటమ్స్కు సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి కొన్ని స్టాటిస్టిక్స్. ఇవి మెయిన్స్ ఆన్సర్ ఉపయోగపడుతుంది. ప్రిలిమ్స్లో కూడా ఈ క్వశ్చన్స్ రావచ్చు. రూరల్ పావర్టీ ఎంత నుంచి ఎంతకు తగ్గింది, నెక్స్ట్ ఓవరాల్ ఇండియాలో ఉన్నటువంటి పావర్టీ ఎంత ఉంది, అవునా. నెక్స్ట్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఫుడ్ యొక్క ఐటమ్స్ షేర్ ఎంత ఉండే, ఇది అఫీషియల్ కాదు, ఇక్కడ ఈ ఎస్బీఐ తీసుకున్నటువంటిది. కాకపోతే సిపిఐలో ఫుడ్ ఐటమ్స్ యొక్క వెయిటేజ్ కూడా తగ్గిస్తారు, అఫీషియల్గా కూడా తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ డేటాను అఫీషియల్గా పరిగణించకుండా ఈ డేటాను మాత్రం మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో యూజ్ చేసుకున్నట్టయితే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంది.